ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి కార్ అయితే ఖచ్చితంగా అవసరమే. కానీ అందరూ షోరూమ్ కార్ని కొనలేరు. అలాంటప్పుడు చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ల వైపు చూస్తారు. సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో 31 సంవత్సరాలు వెహికల్ ఫైనాన్స్లో అనుభవం ఉన్న బాబాతో లోకల్ 18 ప్రత్యేక కథ. లోకల్ టీవీ 18కి నమస్కారం అండి. మన దగ్గర కార్లు నేను దగ్గర నా 93 నుంచి ఉన్న ఫీల్డ్లో మేము వెహికల్స్ చాలా గుడ్ కండిషన్లో ఉంటాయండి. ప్రతి ఒక్క వెహికల్ రెక్టిఫై చేసి తీసుకొని వస్తామండి మేము. కస్టమర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్థిక పరంగా కానీ, ఇన్సూరెన్స్ కానీ, తర్వాత పోలీస్ కేసు కానీ వగైరా వగైరా అన్నీ చూసుకొని తెస్తామండి మేము. ఏ కస్టమర్ వచ్చినా మన దగ్గర ఏం ఇబ్బంది ఉండదు. హ్యాపీగా వెహికల్ తీసుకొని పోవచ్చు. రిపేర్స్ కానీ 1 year వరకు ఏ రిపేర్ ఉండదండి. ఏ ఏ కారు కొన్నా కూడా 1 lakh నుంచి 15 lakhs వరకు ఉంటాయి మన దగ్గర వెహికల్స్. షిఫ్ట్ డిజైర్ కానీ, షిఫ్ట్ ఇతిహాస్ కానీ, టయోటా ఇతిహాస్ కానీ, టయోటా ఫార్చునర్ కానీ, టయోటా ఇన్నోవా కానీ, తర్వాత వగైరా వగైరా ఏ వెహికల్ కావాలన్నా మన దగ్గర అందుబాటులో ఉంటాయి కస్టమర్స్కి. ఇట్లా మా టీ టైం ఎదురుగా మా ఆఫీసు బాబా కార్ జోన్, నాగిరెడ్డిపల్లి, కదిరి. ప్రతి ఒక్క వెహికల్ గుడ్ కండిషన్లో ఉంటాయండి. కస్టమర్ వచ్చి ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఏ వెహికల్ కొన్నా సెకండ్ హ్యాండ్ కాబట్టి మీకు 50,000 ఓనర్ దగ్గర నుంచి లెస్ అవుతుంది అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కొంటారు, సెకండ్ హ్యాండ్ 5 lakhs అమ్మేస్తారు. దాంట్లో లెస్ అయిపోతుంది. మళ్ళీ కొంటే మీరు ఖచ్చితంగా మీ అమౌంట్ అయితే పోదు. 20,000 30,000 మీరు తగిలి కొంటే వెహికల్ ఖచ్చితంగా మీకు 20,000 30,000 లెస్ చేసి మళ్ళీ అమ్ముకోవచ్చు మీరు. ఇబ్బంది ఏం లేదు. ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ మీరు కట్టుకునేది మేము కట్టుకునేది కొనేటప్పుడు చెప్తాం మేము. కొద్దిగా మీరు కస్టమర్స్ వచ్చి మేమే వాల్యుయేషన్ ఎక్కువ పెట్టుకుంటామంటారు, కొద్దిగా మేము తక్కువ పెడతామంటాము. అట్లా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇది అవుతుంది. ఇన్సూరెన్స్ మాత్రం ఫైనాన్స్ అంటారు, ఫైనాన్స్ మేమే అవైలబుల్. ప్రతి ఒక్క ఫైనాన్స్ వస్తారు రేటుకి. ఇండస్ట్రియల్ కానీ, టీవీఎస్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడే మేము అరేంజ్ చేస్తాము. సివిల్ స్కోర్ అవన్నీ చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఫైనాన్స్ ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటుంది. 100% కూడా మా రీజనబుల్గా ఇప్పిస్తాం ఇంట్రెస్ట్. ప్రతి ఒక్క వెహికల్ ఎవరన్నా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు సివిల్ స్కోర్ ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ మేము చేయిస్తాము. అమౌంట్ వాళ్ళే పే చేసుకోవాలి. 3,000 అవుతుంది. అంటే ఇప్పుడు వాహనాలు అయింది కదా, కొద్దిగా లేట్ అవుతుంది. 15 days అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే 10 minutesలో అయిపోతుండేది. ప్రతి ఒక్క వాహనానికి ఇప్పుడు వాహనంలో ఎక్కించేసినారు. ఇప్పుడైతే మన చేతుల్లో ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు బండి తీసుకుంటేనే ట్రాన్స్ఫర్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆధార్ కార్డు పెట్టాలి, మాకు ఫోన్ నెంబర్ లింక్ ఉండేది ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది, అంతే. వాళ్ళు వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే లేట్ చేసేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాహనం పడింది అనమాట. ఇప్పుడు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ ద్వారా వాళ్ళ సెల్ నుంచి వేరే కొన్న పర్సన్కి వస్తుంది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి మాకు. ఇంతకుముందు అట్లే లేదు. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఎవరి పేరు మీద వస్తుండే వెహికల్ వాళ్ళ పేరు మీద ఇది అవుతుంది. ఆల్రెడీ టోకెన్ వస్తే మెసేజ్ వచ్చేస్తుంది వాళ్ళకు. 50% ట్రాన్స్ఫర్ అయిపోయినట్లే. అట్లా సిస్టమ్ ఇప్పుడు 10 days అయింది. ఖచ్చితంగా 15 days అవుతుంది ఇప్పుడు ట్రాన్స్ఫర్కి.